హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ నేను మా పాప బర్త్డే వీడియోస్ తీసానమాట. అది వ్లాగ్ కింద చేసి పెడుతున్నాను. మార్నింగే మా బాల్కనీని ఒక్కసారన్నా చూసుకుంటాను నేను. ఎందుకంటే ఇంత గ్రీన్గా ఎంత బాగుంటుందంటే మా బాల్కనీ మొత్తం మొక్కలతోటి. దీన్నంతా మెయింటైన్ చేసేది మొత్తం మా హస్బెండ్ అండి. చాలా కేర్ తీసుకుంటాడు ఈ మొక్కల విషయంలో. గ్రీన్గా పీస్ఫుల్గా ఇక్కడ మంచిగా చైర్స్ వేసుకొని కాఫీ తాగితే ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది అనమాట. మెయిన్ మనీ ప్లాంట్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ శంకు పూలు అంటారు కదా, అవి ఆ పైన చూపిస్తున్నాను చూసారా, అదంతా మొత్తం అల్లుకుందనమాట. చాలా బాగా అల్లుకుంది. పూలు కూడా బాగా విడుస్తూ ఉంటాయి. మందార మొక్కలు, మనీ ప్లాంట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈరోజు ఇంకా మా పాప బర్త్డే కాబట్టి ఇంకా తనకి ఏమి ఇష్టమైతే అవే చేయాలి అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా తను హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా, ఇంకా అందు గురించి అని చెప్పేసి తనని అడిగితే తను చోలే కర్రీని నెక్స్ట్ చపాతీ చేయమంది. ఇంకా బ్రష్ చేసేసుకొని ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి రాత్రి నానబెట్టేసుకున్న శనగలు ఉంటే అవి కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట. దీన్ని ఒక 4 విజిల్స్ దాకా వచ్చేంత వరకు ఉంచుకొని కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం. చపాతీ చేయడానికి ఇంకా ఇది ఫుడ్ ప్రాసెసర్ ఉంటుంది కదా, దాంట్లో ఇంకా పిండి వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని సాల్ట్ వేసేసుకున్నాక దీంట్లో మనం మిక్సీకి వేసేసుకుంటే 2 మినిట్స్లో పిండి కలిపేసుకోవచ్చు. చేతికి అంటుకునే పని ఉండదు. నీట్గా మిక్సీ కూడా చాలా నీట్గానే వచ్చేస్తుంది. చూపిస్తాను చూడండి. ఎంతమందికైనా ఇందులో పిండి కలిపేసుకోవచ్చు మనం. ఎందుకంటే ఫస్ట్ ఒక క్వాంటిటీని మనం మెజర్ చేసుకుంటూ ఫస్ట్ ఒక 2 గ్లాసెస్ వాళ్ళు మెజర్మెంట్ ఇస్తారు. దాంతో మనం మిక్స్ చేసేసుకొని మనం కలిపేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. ఇది కొంచెం చూసారా ఎంత నీట్గా ఉంది. మిక్సీకి కూడా అంటుకోదు అనమాట. నెక్స్ట్ కర్రీకి ఇక్కడ ఎండు కొబ్బరి, కాజు ఇవన్నీ వేయించేసుకొని మిక్సీకి తిప్పేసుకొని కర్రీ చేసేసుకుందాము. జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను అంతే. కర్రీ కంప్లీట్గా ప్రాసెస్ నేను ఏం చూపించట్లేదు. ఒక పక్క కర్రీ ప్రిపేర్ చేస్తూనే రోటీ కూడా ప్రిపేర్ చేసేసాను. మార్నింగే మా అబ్బాయి కాలేజ్కి వెళ్ళాలని చెప్పేసి వాడి కోసమని చేసేసాను అనమాట. ఈ వీడియోలో మా పిల్లలకు ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట. మా మదరు ఫాదర్ వస్తున్నారు. ఆ విషయం మా పిల్లలకు తెలియదు. అది చూసి వాళ్ళు రాగానే వాళ్ళు షాక్ అయ్యారనమాట. మదరు ఫాదర్ రాగానే వాళ్ళ హ్యాపీనెస్ చూసారా. ఇంకా రాగానే అమ్మ స్నానం చేసేసి పూజ కూడా చేసేసింది అనమాట. చూసారా ఎంత బాగుందో, ఎంత కలకల్లాడుతుందో. మనకి ఇక్కడ మందార పూలు తక్కువ దొరుకుతాయి. ఇంకా అక్కడ అమ్మ ఊరి నుంచి తీసుకొచ్చింది. ఎన్ని పూలు పెట్టినా కానీ మందార పూలు పెడితే అందమే వేరేగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ గులాబ్ జామ్ కూడా చేస్తున్నాను స్వీట్. ఒక పక్క పాలు పెట్టేసి ఇంకా వంట కూడా స్టార్ట్ చేసేసాను అనమాట. లంచ్కి ఏం చేశాను అన్నది వీడియో తీయడం మర్చిపోయాను. ఆ క్లిప్పింగ్స్ లేవు, అందుకే స్టార్టింగ్ తీసాను కానీ తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత తీయడం మర్చిపోయా. అండ్ నెక్స్ట్ గులాబ్ జామున్ అయిపోయింది, ప్రిపేర్ అయిపోయింది. వీటిని కూడా వేయించేసుకున్నాక అందులో వేసేసుకుంటే షుగర్ సిరప్లో వేసేసుకుంటే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక మా పాపకి హెయిర్ ప్యాక్ పెట్టి హెడ్ బాత్ చేయించాను. స్టార్టింగ్ నార్మల్ డ్రెస్సే వేశాను. నెక్స్ట్ ఈవినింగ్ పార్టీ టైంలో తను డ్రెస్ కొనుక్కుంది కదా, కొత్త డ్రెస్, అది వేద్దామని చెప్పేసి మార్నింగ్ అయితే నార్మల్ డ్రెస్సే వేసేసా. అండ్ జామున్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగున్నాయో. మార్నింగ్ తను ఎలా రెడీ అయింది. నెక్స్ట్ మనం స్పెషల్గా ఆర్డర్ పెట్టిన కేక్ కూడా వచ్చేసింది. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో కేక్. టెడ్డీ బేర్, నెక్స్ట్ పింక్ కలర్, పిల్లలకి పింక్ అంటే ఇష్టం కదా. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. మా మదర్ ఫాదర్ వాళ్ళిద్దరిని నిలబడి కేక్ కట్ చేయించమన్నాం అనమాట. అండ్ నెక్స్ట్ మా పాప బర్త్డేకి మా అపార్ట్మెంట్ పిల్లల్ని, నెక్స్ట్ తన ఫ్రెండ్స్ని అందరినీ పిలిచాము. వాళ్ళందరూ వచ్చారనమాట. అందుకే వాళ్ళందరూ ఎంత గోల చేస్తున్నారు చూసారా. ఇలా పిల్లల బర్త్డేకి ఏంటంటే సందడిగా ఉంటేనే బాగుంటుంది. మన అంతటి మనం ఇంట్లో ఒక ఏజ్ వరకు చేసుకుంటాం ఇలాగా సరదాగా. నెక్స్ట్ ఆ తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిల్లలు ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు కదా. అండ్ బర్త్డే సెలబ్రేషన్ పిక్స్ కూడా నేను
యాడ్ చేస్తున్నాను, అవి కూడా చూడండి. అండ్ మా పాపని బ్లెస్ చేయండి.